కోర్టులన్నా చట్టాలన్నా నాకు చాలా గౌరవము, దాన్ని ఎప్పుడు గౌరవిస్తానంటారు. అలాంటి గౌరవించే వ్యక్తి అయితే చట్టాలు చెప్తున్నాయి, కోర్టులు చెప్తున్నాయి. ప్రతి ఏడా సంక్రాంతి పండుగ సందర్భంగా కోళ్ళు పందాలు ఆడకూడదు, అసలుకి ఈ పశువుల పందాలు అంటే ఎద్దుల పోటీలు నిర్వహించకూడదు. అయితే రాష్ట్రంలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఎద్దుల పోటీలు నిర్వహించొద్దు, ఎద్దుల ప్రదర్శన చేయొద్దని ఎద్దుడు దూరం లాగే పోటీలు కూడా చేయదు. సుప్రీంకోర్టు ఎక్కడండి మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎద్దులకు దూలం లాగే పోటీలు పెట్టకూడదు, కోళ్ల పందాలు ఆడకూడదు అని కోర్టులు కూడా చెప్తున్నాయి. బల ప్రదర్శన కాదు కదా అది, ఎద్దుల ప్రదర్శన అది. కానీ దూలం లాగేపోతే దాన్ని హింసించడం అనమాట. దూలాన్ని కట్టి ఎద్దులకు రాతి దూలాలు కట్టి దాన్ని లాగమనడం, పోటీ చేయించడం అనేది దానిని హింసించడము. వాటిని బలం పరీక్షిస్తున్నారు లేకండి. సుప్రీంకోర్టు కూడా దాని మీద ఇచ్చింది. కోడి పందాలు ఆడకూడదు కదా, అది చట్టపరంగా వ్యతిరేకం కదా. అలాంటప్పుడు మీరు కోడి పందాలు రాష్ట్రంలోనే సంక్రాంతి పండుగ వచ్చిన అందరి కళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా వైపు, అందులో దెందులూరు వైపే చూస్తుంటాయి కూడా. మీరే స్వయంగా పబ్లిక్తో కూర్చొని కోడి పందాలు ఆడిస్తారు, అందుకోసం మీరు కోళ్ళు కూడా పెంచుతుంటారు అనేది కూడా ఒక అపవాదం ఉంది. దానికి ఏమంటారు? అపవాదం ఎందుకు అవుతుంది? మీ దృష్టిలో అపవాది, నా దృష్టిలో నా వృత్తి. అది వృత్తి ఎలా అవుతుంది? చట్టాల మీద గౌరవం వినకు ప్రజా పెంచొద్దని చట్టం కోళ్ళు పందాలు ఆడడం అనేది చట్ట వ్యతిరేకం కదా. ఆడటం వేరు, పందాలు ప్రదర్శిస్తున్నాయి, వాటి యొక్క పనితీరుని, ఆ జాతి లక్షణాన్ని ప్రదర్శిస్తా ఉన్నాయి. కోళ్లకు కత్తులు కట్టి పందాలు ఆడించడం అనేది కోర్టు ఏం చెప్పింది? కోర్టు ఉత్తర్వులు లోబడే చేసుకోమని చెప్పా. కోర్టు ఉత్తర్వులు లోబడే చేస్తున్నారు. ఎక్కడ కూడా కత్తులు కట్టద్దు, ఎక్కడ కూడా డబ్బులు గ్యామ్లింగ్ జరగకూడదు. మీరు సంస్కృతి సాంప్రదాయంలో ఏమైతే ఉందో పూర్వకాలం నుండి ఏదైతే ఆచరణలో ఉందో ఆ పద్ధతిని అవలంబించండి. మీరు చట్టాన్ని గౌరవిస్తూ న్యాయస్థానం యొక్క ఆదేశాలను ఎక్కడ కూడా ధిక్కరించకుండా చేయమని చెప్పాం. అంటే కాళ్ళకు కత్తులు కట్టమని కోర్టు ఏం చెప్పలేదు కదా. కడతలేదుగా, కడుతున్నారనే కదా. ఆ ఊరికినే అంటారు, మీ టీవీలో చెప్తారు కడుతున్నారని. ఎక్కడ కడుతున్నారయ్యా? ఊరికినే వేసుకుంటారు ఊరికాళ్ళు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే పేకాటలు ఆడడం అన్ని కూడా మీ సమక్షంలో పేకాట ఆడము. మీరు కూడా పేకాట ఆడతారంట కూర్చొని సంక్రాంతి పండుగ అందరూ పబ్లిక్ తో కూర్చొని. ఏ పబ్లిక్ అంటే మీ నియోజకవర్గంలోని ప్రజలతో అవునా పేకాట ఆడతారు, కోళ్ల పందాలు ఆడతారు, అన్ని నిర్వహిస్తుంటారు మీ సమక్షంలో. చెప్పు ఏమన్నా ఉంటే అన్ని అండి. ఏంటయ్యా అన్ని అని మీనింగ్ ఏంటి? సంబరాలు జరుపుకోవడానికి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రభుత్వమే సంక్రాంతి సంబరాలు చేసిందయ్యా. అంటే ఆ సంబరాలు వేరే, మీరు దెందులూరు నియోజకవర్గం జరిగే సంబరాలు వేరే కదా అంటున్నారు కదా. అన్ని అంతే, అన్ని ఒకే సంబరాలమ్మా, సంక్రాంతి సంబరాలు. అంటే సంబరాలు అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో చేసే సంబరాలు వేరే, ఒక బహిరంగ సభ పెట్టుకోవడము, ప్రజలకు కానుకలు పంపిణీ చేయడము, అలాంటి సంబరాలు అంటారు. అంటే కోళ్ల పందాలు ఆడడము, పేకాట ఆడడము, ఇవన్నీ కూడా జూదం కిందకి వస్తాయి కదా. పేకాట ఎన్ని అబద్ధాలు, కానీ కోడిపందాలు ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఎప్పటి నుండో నిర్వహిస్తున్నటువంటి యొక్క ఆచారంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అది ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయమే ఈ కోడిపందాలు అనేది. కత్తులు కట్టొద్దు, వాటి జీవహింస చేయొద్దు, మీరు వాటిని కత్తి కట్టి మీరు చూడొద్దు, డబ్బులు కట్టొద్దు, పాడవద్దు, సామాన్యుల మీద భారం పడవద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది. డెఫినెట్గా మేము కూడా అదే చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కత్తులు కట్టుకోకుండా, గ్యామ్లింగ్ జరగకుండా కంట్రోల్ చేస్తామని చెప్పి కోర్టులో కౌంటర్ కూడా వేసింది. కోర్టులో ఏదైతే మా ప్రభుత్వం చెప్పిందో దాన్ని కట్టుబడి ఉండమని చెప్పి మేము మా లీడర్లందరికీ కూడా చెప్పాం. కోళ్ల పందాలు ఆడే సమయంలో పోలీసులను కూడా మీ గ్రామం వైపు అంటే ఆ పరిసర ప్రాంతాలకు కూడా రానియకుండా మీరు చేస్తుంటారు. అసలు సంక్రాంతికి పందాలకి ఎవరు రారు కదా కోడి పందాలు పోలీసులు. అంటే కోళ్ల పందాలు ఆడుతుంటే పోలీసులు ఖచ్చితంగా వచ్చి కోళ్ళని కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో కోళ్ళని అరెస్ట్ చేశామని కూడా కోళ్ళని కోర్టులకు దాఖలాలు కూడా ఉన్నాయి కదా. అరెస్ట్ చేస్తారు. అంటే మీరు కత్తులు కట్టడం లేదంటారు? కత్తులు కట్టుకొని ఆడుకుంటారు. మళ్ళీ అలాంటి పోలీసులు ఎందుకు రాణించడం లేదు మీ గ్రామాల వైపు, కోళ్ల పందాలు ఆడే గ్రామాల వైపు? వస్తారు, చూస్తారు, ఎక్కడ కత్తులు కడతా ఉంటే తీసుకుపోతా ఉంటారు. అంటే వస్తే మళ్ళా చింతమనేని ప్రభాకర్ గారి చేతులతో ఎక్కడ దెబ్బలు తినేదిలే బాబు అని పోలీసులు వెళ్ళడం లేదనేది భావన ఉంది. మీరు అలా సృష్టిస్తున్నారు. ప్రభాకర్ చేతిలో దెబ్బలు తింటారు, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, మీ 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 అపోహ. వాళ్ళంతా కూడా మనలాంటి మనుషులే. వాళ్ళు పోలీసు ఉద్యోగం చేసి ఉండొచ్చేమో, కానీ వాళ్ళు మనలాంటి మనుషులే కదా. వాళ్ళకి మనసులు ఉంటాయి కదా. ఏమంటారు? వాళ్ళకి అన్నీ తెలుసు కదా, మంచి చెడ్డ. మీరు అనుకున్నంటే ఏముండదండి. ఇది రాజ్యం కాదు, ఇది రామరాజ్యం. ఇది రామరాజ్యం అండి. మీ దూకుడుతో కావచ్చు, మరో రకమైన మీడియా కథనాలు కావచ్చు. అయితే రాష్ట్రంలో ఇటీవల కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన వ్యతిరేకత కూడా పెరుగుతోంది. ఇవన్నీ కూడా రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం మీద ప్రతిసారి అంటే
ప్రత్యేక హోదా సాధించే విషయంలో అయితేనేమి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాకుండా చంద్రబాబు నాయుడు మౌనం పాటించడము, స్పెషల్ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే విషయంలో అయితేనేమి, రుణమాఫీల విషయంలో అయితేనేమి, రెయిన్ గన్ల విషయాలతో అయితేనేమి ఇప్పుడు మా మీద వ్యతిరేకత పెరుగుతుంది. జగన్ మీద అనుకూలత వస్తుందా? మా మీద జగన్ మీద అనుకూలత వస్తుందా లేదా అని పక్కన పెడితే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఈ ప్రభుత్వ వ్యతిరేకతను మీరు 2019 ఎన్నికల్లో ఎలా ఓవర్కమ్ చేస్తారు? అసలు వ్యతిరేకత లేదు, మీ పిచ్చ మాటలు తప్ప. పిచ్చ మాటలు అవి. ఎక్కడుంది వ్యతిరేకత? ఎవడికి ఏం అన్యాయం చేసామని వ్యతిరేకత ఉంది? ఎవడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందలేదు, మేము ఈ ఫలాలన్నీ అందుతున్నాయంటే ఆ మహానుభావుడు ఉండబట్టి, చంద్రబాబు నాయుడు ఉండబట్టి అనుకునే తప్ప ఎక్కడుంది వ్యతిరేకత? ఎక్కడుంది? ఫలాలన్నీ కూడా తెలుగు తమ్ముళ్ళకి అందుతున్నది, సామాన్య ప్రజలకు అందడం లేదన్నది ఒక పెద్ద వాదన. అట్లాగే మాడతారు. తెలుగు తమ్ముళ్ళకి అందుతున్నాయి, మాకు అందలేదు, అవన్నీ వాళ్ళు చెప్పే మాటలు, అవన్నీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పే మాటలు మీరు మమ్మల్ని అడగొద్దు, ప్రజలను అడగండి. ప్రజల నుంచి వస్తున్న వాదన ఈ రోజు కూడా ప్రజలు మాకు పక్కా ఇల్లు లేవు. ఇప్పుడు ఇస్తున్నాం కదా, ఎప్పుడు కట్టిస్తారు? ఇప్పుడు ఇస్తే ఎప్పుడు కట్టిస్తారు? ఇప్పుడు కట్టిస్తామండి. స్థలాలు చూపించడానికే సమయం సరిపోవడం లేదు. ఇళ్ళు ఇచ్చారు నా నియోజకవర్గంలో. ఇప్పటికి 900 ఇళ్ళు గ్రౌండింగ్ అయిపోయినాయి, ఇంకా 300 ఉన్నాయి. అవి కూడా ఈ 15 రోజుల్లో ఇస్తాను. ఇంకా గ్రౌండింగ్ లెవెల్లోనే ఉంటే స్థలాలు గుర్తించేది ఎప్పుడు, నీళ్లు నిర్మించేది ఎప్పుడు? ఇంకా మరో 2 సంవత్సరాల కాలంలోనే ఉంది కదా. ఏనండి, ఇప్పుడు పిల్లోడు పుట్టంగానే మాటలు చెప్పడం కొంత సమయం తీసుకుంటాడు. వాడు ఆడటానికి కీ కాకా అనుకుంటా టైం పడుతుంది. అలాగే వాడు స్కూల్కి వెళ్ళాలంటే మినిమం 5 years పడుతుంది, వాడు విద్యాభ్యాసం చేయించాలంటే. అలాగే మనం ఇల్లు ఇస్తానన్నాం, స్థలాలు ఇస్తానన్నాం. అదేమి మా దగ్గర ఏమి ఇది లేదు, అలీబాబా 40 దొంగలలాగా అక్షయపాత్ర లాంటిది ఏమి లేదు చంద్రబాబు గారి దగ్గర. చంద్రబాబు గారి దగ్గర అక్షయపాత్ర ఉంటే ఇప్పిద్దాం, అది చేయాలి. డబ్బులతో కూడుకున్న పని చేసుకుంటూ వస్తున్నాడు. ఇల్లు ఒకటి, నిరుద్యోగ భృతి ఒకటి, ఇంకా ఈ 2 విషయాలు కొద్దిగా ఇబ్బంది ఉంది. అవి కూడా ఓవర్కమ్ చేస్తున్నాం. నువ్వు ముక్కు మీద వెళ్ళేసుకుంటావు నాగరాజు, ఇలా టైం పడుతుంది, కంగారు పడితే ఎట్లా? నేను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.